చలో అందరికీ శనార్థి ఐతారం శనార్థులు అంతా తెచ్చుకురా అయ్యాలా కానీ మరి నేను వచ్చేసిన వాక్మేట్ ఫుట్వేర్ వాళ్ళు సమర్పిస్తున్న మాస్మాలన్న ముచ్చట్ల పోదాం పారిగా. మొత్తానికి కోటి దాటినాక కూడా ఆగుతలేదు కదా కరోనా. ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో ఏమో. ప్రపంచం అంతా చుచ్చు పోసుకుంటున్నది కరోనా పేరింటినే. ఇక మరి మందులు వస్తున్నాయా లేవా, వస్తే ఏం దాకా వచ్చినాయి, మరి మన బతుకు తెరివేంది ఒక్కపారి చూద్దాం. అయ్యా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు మొత్తానికి కోటి మందికి దాకనే దాకింది ఈ దిక్కుమాలిన కోరంకి. అదే కరోనా కోవిడ్-19 రోగం. ఇంతింత అనుకుంటే సందు లేకుండా సవరించుకుంటుంది. హైదరాబాద్ లో రోజుకు 1000కి ఎక్కువనే ముదనష్టం అయితే తాకుతున్నది. ఎవరిని ఇచ్చిపెడతలేదు. దేశంలో ఈడాడైన కనికరం ఏమి లేదు. అన్ని రాష్ట్రాలలో ఒక్కటే తీరుగా ఆట ఆడుతున్నది. మరి బ్రహ్మంగారు లెక్క కూడా దాటిందా? మరి ఇంకెంత మందిని పట్టినాక తీరుతుందో. దీని దూప ఆకలి చల్లారుతుండొచ్చు, ఇంకెంత మందిని మింగి నీళ్లు దాపుతుండొచ్చు. దీని దెబ్బకు బళ్ళు గుళ్ళు పెళ్లిళ్ళు పేరంటాలు పండుగలు పబ్బాలు ఏవి లేవు. మనిషికి మనిషి ఎదురువాడి మందలిచ్చుకునేదే లేదు. చుట్టపక్కల తాన గుడితట్టు లేదు, మంచి చెడు అరుచుకుంటట్టు లేదు. ఇక పాపం పోలీసు వాళ్ళు, జర్నలిస్టులు, మున్సిపాలిటీ కార్మికులు, డాక్టర్లు ఇట్లా ఒకలేంది జనం కొరకు పనిచేసిన వాళ్ళందరినీ ఇప్పుడు ఇడిచిపెడతలేదు. ఇక ఆఖరికి ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా ఇడిచిపెట్టకుండా ఒక్కటే తలుగుడు తలుగుతుంది అనుకోరాదు. తలుగుడు తలిగి దీన్ని కొంగున కట్టేసుకుంటున్నది. ఇక ప్రైవేట్ దవాఖానలో ఈ కేసులో పట్టించుకునేటట్లేదు. పట్టించుకున్న వాళ్ళ బిల్లు దెబ్బకు మాత్రం ఇల్లులు అమ్ముకోవాల్సిందే. అట్లా కొడుతున్నది. ఇక సామాన్యుల పరిస్థితి అయితే చెప్పొచ్చేటట్టు కూడా కొడతలేదు. ఏమున్నా ఏరియాకు 300 నుంచి 400 కేసుల దాకా వాకుతున్నది. చిన్న పిల్లలతోటి ముసలి మూడుగోళ్లతోటి అస్సలు బాధ ఉన్నది. ఇళ్లలో వాళ్ళని చూడాలంటే బయటికి పోయొచ్చి మస్తు బాధ అవుతుంది, భయం అవుతున్నది. దీని ఇంట్లో పీనిగా లేసంటే వాళ్ళ కాలు పెట్టిందో కానీ కనికరం లేకుండా కాటేస్తున్నది ఒక్కొక్కరిని. వీళ్ళు వాళ్ళని ఏమి లేదు, మొహమాటం లేదు. దంచుడు దంచుతుంది, దాని చేతి వాటం చూపిస్తున్నది మనుషుల మీద. ఇంకెన్ని రోజులుండి పాడైద్దో ఏమో గాని ఈ ఏడాదిలో సగం రోజులు మింగనే మింగింది కరోనా. మూతికి మాస్క్ లేకుండా మనిషి కనబడే రోజులు మళ్ళీ ఎన్నడొస్తాయో ఏం కథో. ఇంట్లో ఉన్న చిన్న పోరగాళ్ళు ముద్దుగా బ్యాగులు వేసుకొని బాయ్ మమ్మీ బాయ్ డాడీ అని బడికి నవ్వుకుంటా ముడుచుకుంటా పోయే రోజులు ఎన్నడొస్తాయో ఏమో తెలుస్తలేదు చూడుర్రి. ఇంకెన్ని రోజులో ఏమో తెలియదు గాని ఇంకా 2 నెలలు మాత్రం ఇట్నే ఉంటే ఆకలి సాగులేదు వచ్చే తట్టు కొడుతున్నది బక్క పేదోళ్ళంతా ఈ కరోనా దెబ్బకు. ఏం చేస్తే పోతావే ముదనష్టం కరోనా. ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావే నీ దెబ్బకు. ఈ దునియా అంతా దుక్కిలేండి మొక్క తీరుగా అయింది నీ కరోనాకు నా దుబ్బ. మొత్తానికి రామ్దేవ్ బాబా మీద ఆయన సోపతి మనిషి బాలకృష్ణ మీద కేసు పెట్టింది కదా రాజస్థాన్లో. కరోనాకు మందు కనిపెట్టినా అని ఎవరికి చెప్పకుండానే విడుదల చేసి దానికో లెక్క పత్రం లేకుండా చేసిరని కేసు బుక్ చేసిరట. జర జైలు వేస్తే మటుకు పతాంజలి జైలును తయారు చేసేరి. ఈ పాటి నౌకరి మా ఇంటి ఆయన చేయకపోయిందా అని పోరాటం తక్కువ ఆరాటం ఎక్కువ అన్నట్టే చేస్తాడు రామ్దేవ్ బాబా. అసలు విషయాన్ని అడిగితే ఈ భూమి మీద నేను నయం చేయని రోగమే లేదంటాడు. అవసరమైతే పతంజలి ఒకటే మీకు ప్రపంచ ముక్తి మార్గం అన్నంత బిల్డప్ ఇస్తుంటాడు. పేరుకేమో యోగా బాబా, వెనకపోయింటి మొత్తం పైసలు పతంజలి దందా. నిన్నటికి నిన్న కరోనాకు కోరోనిల్ అనే మందు కనిపెట్టినా అని ఇక అది గిట్ల వేసుకుంటురా అంటే కరోనా దాని అమ్మమ్మ ఇంటి వెనక దాచుకుంటుందని దంచి ధనాలు బుక్కిండు. అసలు దానికి పర్మిషనే లేదు. అది ఎవరు చెప్పిరువా? ఇప్పుడు రామ్దేవ్ బాబుని ఆయన సోపతి గాని బాలకృష్ణ లోపలికి వేసే పని అవుతున్నదట. ఆయన మీద కేసు కూడా పెట్టిండ్రట. అలోపతి కంటే పతంజలి 10 రెట్లు నయమని బిల్డప్ ఇచ్చుకుంటా ఆ పేరు మీద షాంపులు సబ్బులు పేస్టులు ఇష్టం వచ్చినాయి తయారు చేసుడు. అది శాస్త్రీయంగా ఉందా లేదా నిరూపితం కాకముందే మళ్ళీ సప్పుడు గంట మూసుకున్నాడు అలవాటైంది మన రామ్దేవ్ బాబాకు. ఇంకా కానీ అడవ మీకు మగపిల్లగాడు కావాలంటే ఇగో ఈ మందు వాడురని దివ్యపుత్ర క్షీడు అనే ఒక గలత్ పౌడర్ను కూడా తయారు చేసిండు. మన ప్రాజెక్టు దేశీయత స్వచ్ఛత ప్రకృతి ఔషధం అని ఇటువంటి సెంటిమెంట్ డైలాగులు కొట్టుడుతో జనాల బలహీనతను క్యాచ్ చేసుకుంటూ రామ్దేవ్ బాబా కొత్తగా ఏం కాదు. ఇక నడవ అయితే ఎయిడ్స్కు కూడా మందు కనిపెట్టినా అని చెప్పిండు. గట్టిగాడుగా వరకల్లా యోగతోటి ఎయిడ్స్కు పోతుంది అన్నాడు. ఇట్లా 1 కాదు 2 కాదు అంత పర్మిషన్ లేని పరిశాంత అందలేజ్ ఎక్కువ చేస్తాడు. జనాన్ని పక్కకు ఒర్లిచుట్లా మునగాడు మన రామ్దేవ్ బాబా. అందుకే ఈ మోక చూసి కేసు పెట్టిర్రు. ఇక ఈ జనం కూడా నమ్మేటోళ్ళు ఎట్లా నమ్ముతారో ఒట్టొట్టుగానే నమ్ముతుంటారు ఈ బాబాలు చెప్పే గఫాలు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పురు, అంత మోసపోయినాక అయ్యో అంటుంటారు చూడురు గమ్మతిగా. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతికి దారి చూపే దయనీయుడు గురించి ఒక పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ఇది నిజమే అని వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసిండట నరసింహ అనట ఆయన. అంతే తెల్లారే సిఐడి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయారట. ఇంతకా అవినీతి దయనీయుడు ఎవరు అనేది ఒక్కసారి చూద్దాం.
ఆవలింతలకు అన్నీ అలాగ ఉంటాడు, అవినీతికి కూడా అలాగే ఉన్నాడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారట. ఆయన పేరే విజయసాయిరెడ్డి. షార్ట్ కట్లో ఆయన ప్రజలు వీసారెడ్డి అని కూడా పిలుచుకుంటారు. ఇంకొద్దిగా ఈజీగా చెప్పాలంటే చెంచలగూడ జైల్లో గోళ్ళ ముద్దాడిన ఏటు అని కూడా చెప్పుకుంటారు. అదిగో ఆ దయనీయుడి గురించి సోషల్ మీడియాలో ఎవరో అడ్డదడ్డంగా పోస్ట్ చేశారట. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది కదా. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రామచంద్రపురంలో ఉంటున్న ఈ వట్టికోట నరసింహారావు అంటే ఆయన ఫోన్లో కూడా వచ్చిందట. అది చూశాడు. ఇదేదో నిజమే ఉందనుకొని ఆ నరసింహారావు వచ్చిన పోస్ట్ను వచ్చినట్టుగా ఫార్వర్డ్ చేశాట. ఆ పోస్ట్కి ఏటో గారి అభిమానులంతా కలత చెంది కేసు ఎట్టారట. పోలీసులు ఆగమేఘాల మీద నరసింహారావుని అరెస్ట్ చేశారు. అదేటండి బాబు, నేను సొంతంగా ఎట్లేదు, ఆ పోస్ట్ ఎవరో పోస్ట్ చేశారండి, నేను దాన్ని ఫార్వర్డ్ మాత్రమే చేశానని చెప్పినా వినకుండా ఆ వీధులంతా చెప్తున్నారు అరెస్ట్ చేశారని. ఏపీలో అవినీతి ఏరులై పారుతుంది అంటే ఊరుకుంటారా? మరి అవినీతి ఏరులై పారినా నీళ్ళలా పారినా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించి మాత్రం ఈ జగనాల ప్రభుత్వం అని చెప్తూ ఉండాలి. రాజన్న రాజ్యంలో రైతులు అవస్థలు పడుతున్నా అబ్బే లేదండి రాజులాగా కాలు మీద కాలు వేసుకొని హాయిగా బతికేస్తున్నారని ప్రచారం చేస్తుండాలి. నవరత్నాలు నవ్వుల పాలు అవుతున్నా ప్రతి పేదింటికి నవరత్నాలు రాసుల కొద్దీ వచ్చి చేరుతున్నాయని డప్పు కొడతా ఉండాలి. పేదల భూములు పాన్ పార్టీలు లాక్కున్నా అబ్బే లేదండి వాళ్ళు లాక్కోలేదు, దత్తత తీసుకున్నారు, భూములు ఎక్కడ చెడిపోకూడదని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారని చెప్తూ ఉండాలి. ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్కి అడ్డం తిరగకూడదండు. వాళ్ళ ఆచారాలకి అక్రమాలకి అడ్డుపడకుండా జగనాలు జై వీసారెడ్డి జై అని చెప్పుకు తిరిగితే మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ అనరు. అట్లా ఉన్నదున్నట్టు మాట్లాడితేనే ఇలా తీసుకెళ్తారు. చూడటం లేదా ఏపీలో అంటే అరెస్టులు అంటే అరెస్టులు. మరి ఇంకేటండి? వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది జగనాలని తెలుగుదేశం పార్టీ లీడర్ వల్రా రామయ్య అడుగుతున్నాడు. మాకు పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మన్ను మచాడం అనుకుంటా కథలు పడ్డావు కదా, ఇక ఇప్పుడు ఏమాయా నీ చేతిలో పడ్డది కదా మరి ప్రభుత్వమే, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెయ్యి అంటున్నాడు. మా బాబాయ్ గారు ఘోరాతి ఘోరంగా చంపబడినారు. లోకల్ పోలీసు మీద నమ్మకం లేదు. ప్రభుత్వంలో ఉన్నట్టు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల హస్తం కూడా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నది. అందుకని ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి మార్చి 15, 2019 ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా పాత్రికేయుల సమావేశంలో శవం దగ్గర మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించినారు. 16వ తారీఖున హైదరాబాద్ వివేక హత్య కేసు సిబిఐకి ఇవ్వాలని గవర్నర్ కలిసి వినతి పత్రం ఇచ్చినారు, ఆన్ రికార్డ్ ఇచ్చినారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడు పెద్దల హస్తం ఉన్నది ఈ హత్య కేసులో, సిబిఐ దర్యాప్తు చేయాలి, గవర్నర్ గారు మీరు సిఫార్సు చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్పినారు. అప్పుడేమో అట్లే గిర్తివి, ఇప్పుడు మనదిన పామోలే కూర్చుండే పడితే ఏంది జగనాలు అని అంటున్నాడు. హైకోర్టులో హత్య కేసు గురించి పిటిషన్ వేసి ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ వెనకకెందుకు తీసుకున్నాం అని అడిగిండు. అట్లనే మా అన్న జగన్ అన్న మన ఆయన హత్య కేసును ఎందుకో దాచిపెడుతున్నాడు అర్థమైతే లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన ముచ్చట కూడా యాది చేసిండు. చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా ఈ సంవత్సరం జనవరి 28వ తారీఖున హైకోర్టులో ఆమె కూడా పిటిషన్ వేసినారు. మా నాన్నగారి హత్య కేసు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా అది నిందితుల్ని పట్టుకోలేకపోయినారు, అసలు నిందితుల్ని పట్టుకోలేకపోయినారు. ఈ కేసు దర్యాప్తు సరిగా జరగటం లేదు, ఇన్వెస్టిగేషన్ సరిగా జరగటం లేదు, అసలు ముద్దాయిలు తప్పించుకునే ప్రమాదం ఉన్నది. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం లేదు. దయచేసి మా నాన్నగారి హత్య కేసు సిబిఐకి ఇవ్వండి అని ఈ ఏడాది జనవరి 28వ తారీఖున డాక్టర్ సునీత గారు కూడా పిటిషన్ వేసినారు. మరి హత్య కేసులో జగనాల ప్రభుత్వం ఎందుకు దాస్తుందో, మళ్ళీ ఆయన ఎవరో కాదా ఖుద్దు సొంత బాబాయేనా, మరి అసలు నిందితులను బయట పెట్టకుండా లోపల ఏం కథలు పడుతున్నాడు అని అంటున్నారు. వర్ల రామయ్య సారు మాటలు విన్న జనం ఇటువంటి బల బయట పెడుతుంటాడు వర్ల సారు. మాస్క్ లేకుండా హోటల్లోకి పోయి ఒక ఆమె కూర్చున్నదట. నాకు పలానా తీసుకురా తింటా అని చెప్తే ఆ వెయిటరు నేను నీకు సర్వ్ చేయని చెప్పిండట. అగో ఎందుకంటే నీకు మాస్క్ లేదని చెప్పిండట. ఇక చూసుకో ఆ వెయిటర్కు ఎంత టిప్ వచ్చిందో తెలుసా, 33 లక్షల రూపాయల టిప్ అట. అమ్మర కొడుక ఈ పని ముద్దుకున్నదని ఫీల్ అవుతున్నారా? అయితే అంతకన్నా ముందుగా ఈ ముచ్చట చూడండి. ఇగో ఈ పిల్లగాని పేరు లెనిన్ గుటిరేజ్. ఈయన స్టార్ బుక్ హోటల్లో పని చేస్తుంటాడట. అయితే ఈయనకు గిల్లేసి అంటే ఆమె వచ్చి కూర్చుందట. ఏ వెయిటరు నాకు సర్వ్ చేయన్నదట. ఈ పిల్లగాడు చల్ నీకు సర్వ్ చేసేది లేదు ఏం లేదు అన్నాడట. నువ్వు మాస్క్ పెట్టుకోలే ఏం పెట్టుకోలే అని చెప్పిండట. ఇక ఆమె కోపం వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందట.
ఆమె పెట్టిన పోస్టుకు లక్షల మీద లైకులు కామెంట్లు వచ్చినాయట. పని పట్ల లెనిన్కున్న శ్రద్ధను మెచ్చుకుండ్రు అందరూ. ఆ పోస్ట్ పెట్టుకున్న ఆమె తిట్టుకుండ్రు, లెనిన్ మెచ్చుకుండ్రు. అందులో కోవిన్ అనే నెటిజన్ ఏం చేసిండు, ఈ ఫోరన్ మీద ఒక పండే క్రియేట్ చేసి పెట్టిండు. మొన్న 22 తారీఖు నాడు స్టార్ట్ చేస్తే నిన్నటికి $43,000 వచ్చినాయంట. అంటే మన లెక్కలు చెప్పుకుంటే 33 లక్షల చిల్లర అన్నట్టు. ఇగో అన్ని పైసలు ఈ పోరానికి టిప్పు రూపంలో ఇచ్చిరట. ఇక పైసలు అందుకొని ఏం చేస్తానంటున్నాడు ఈ నుండ్రి. Honestly, Starbucks is just something I've been using to fuel my passions and for my dreams. I just wanted to become a dancer and help dancers. Like before the quarantine happened, I was a teacher to kids. And that's all I really want to do is just be able to show dance to others and show them how much I love it and how much it affected me. And if I could show that to somebody else, that would be amazing and like change their life out like it changed mine. ఇగో ఈ పిల్లగానికి డ్యాన్స్ అంటే మస్తు ఇష్టం అట. అందుకే వచ్చిన పైసలతో ఒక డ్యాన్స్ స్కూల్ పెడతా అని చెప్పిండు. అట్లనే పోస్ట్ పెట్టి నన్ను ప్రచారానికి పరిచయం చేసిన గిల్లేస్కు థ్యాంక్స్ కూడా చెప్పిండు. చూసుకో పని పట్ల పిల్లగానికి ఉన్న గౌరవం ఎంత గొప్పగా ఉందో. ఉండాలి తమ్మిని అసంటి వాళ్ళు అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. ఊకున్నమ్మకి రోకల్ బర్వాని కొంతమంది పైసలు ఉన్నాయని ఏ ఆట అన్నా నడుస్తుంది అనుకుంటారు. ఊర్లో ఉన్న చెరువును తవ్వుడే కాకుండా వాగులకెళ్ళి కూడా పైపులేసి నీళ్లు తోడుకుంటున్నారట. ఇదేందని అడిగితే అక్కడ ఉన్న రైతులను అడ్డగోలుగా బెదిరిస్తున్నారట. చూద్దాం రీ అన్నో. చేతిలో పైసలు ఉంటే కొండ మీద కోతిని కూడా కొనవచ్చు అనుకుంటున్నారు కొంతమంది. చూడురి, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చింతకుంట మండలం దాబాక్నూరు శివార్ల సుబ్బయ్య అనే డబ్బుగల్లయ్య 130 ఎకరాల భూమిని కొనుక్కున్నాడట. కొనుక్కునే మనకేమున్న దాంట్లో కానీ ఇక ఆయన భూమిలో నీళ్ళ కొర కానీ అక్రమంగా చెరువు దోవుడే కాకుండా ఊక చెట్టు వాగుల నుంచి 4 కిలోమీటర్ల పొడిగి ఇష్టం వచ్చినట్టు ఆయన పొలంలోకి పైపు లైన్ వేసుకున్నాడట. అరే ఇది ఎక్కడ ముచ్చట, గట్టెట్లేస్తావాను? మరి మేమంతా రైతులం ఎటు పోవాలి? అసలు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వేసుడేంది? నీకే నీళ్ళు కావాలా, మిగతా వాళ్ళు ఎటన్నా పోనా అని అడిగితే ఇక వాళ్ళని బెదిరించే పని పెట్టుకున్నాడట. మరి ఈయన తాను పైసలు ఉన్నాయని ఊర్లో అధికారులు ప్రజాప్రతినిధులు మరి ఎవరెవరు ఈయన మూతినాకే చేతలు చేస్తున్నారో తెలియదు కానీ ఈయనకు సోపతిగా అట్టిరాట. అందుకనే ఇట్లా తతిమ రైతులను బెదిరించే పని పెట్టుకున్నాడు. చూడురి, ఇట్లా లాభం లేదు, మనం మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేద్దామని కొత్తకోట సీతదయాకర్ రెడ్డి నారాయణ స్వామి చెప్పిరట. ఇక అట్లే కలెక్టర్కు, రెవెన్యూకు, పోలీస్ ఆఫీసర్లకు కూడా ఫిర్యాదు చేసిరట. ఇదివరకే ఆ ముచ్చట కూడా చెప్పుకొచ్చిర్రు. మరి చేతిలో పైసలు ఉంటే చట్టాలు కూడా చుట్టాలు అయిపోతాయి అనుకుంటున్నట్టున్నాడు ఈ సుబ్బయ్య. వస్తువు ఎవరిది ఉంటే వాళ్ళే కదా వస్తువుకు ధర కట్టవలసింది. కానీ సుంకేసుల కాడ జనం భూములకు అధికారులు ధర కట్టి R&R ప్యాకేజ్ విడుదల చేసిరట. జనం లొల్లి పెడుతున్నారు. ఆడంగా ఎంఆర్ఓ పోతుంటే ఆయన బూరు వీక్ షార్ కాసిరు జనసేపట్ల. సొమ్మొకలది సోకోగలది అన్నట్టు భూములు మాయి, ధరలు మీరు నిర్ణయిస్తారా? మీ భూములు అయితే అట్లనే చేస్తారా? చల్ భూములు మాయి, ధరలు మాయి అని ధర్నాకు దిగిరు. ప్రకాశం జిల్లా పెదరావీడు మండలంలో ఉన్న సుంకేసుల ఆనకట్ట కాడ డిమాండ్లు పరిష్కరించాలనుకుంటే నిరసన చేసిర్రు. సర్కారు మమ్మల్ని అడగకుండానే R&R సంబంధించిన జీవోని విడుదల చేసిర్రు. అటెట్లా చేస్తారు అని జరంతసేపు గుసాయించిరు అక్కడ జనం. ముందుగాల గుండంచెర్ల, కలనూతల, సుంకేసుల గ్రామాల నుంచి నిర్వాసితులు ర్యాలీగా బయలుదేరి సుంకేసుల డ్యామ్ కాడికి వచ్చిర్రు. ముంపు గ్రామాలలో గ్రామ సభలు పెట్టేందుకు వచ్చిన వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రనీల వాహనాన్ని అడ్డుకున్నారు. మా డిమాండ్లు పరిష్కరించేదాకా మా ఊర్లలోకి వచ్చి గ్రామ సభలు నడుపులు లేదని చెప్పిర్రు. ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి 20 లక్షలు ఇవ్వాలి, ఇంటికో నౌకరి కూడా కలిపియాలి. ఇక అట్లనే మా డిమాండ్లన్నీ సర్కారు దృష్టికి తీసుకుపోవాలి అని కూడా గట్టిగా ఇలాయించిర్రు. సర్కారు మా గురించి మంచి ఆలోచన చేయాలి, మాకు మంచి చేయాలి, లేకుంటే ఊకునేది లేదు, మళ్ళీ కథ అంతా మున్పటికి వస్తుందని ముక్తసరిగా చెప్పిర్రు నిర్వాసితులు అంతా కలిసి. మరి సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక చూడాలంటున్నారు అక్కడ రోకు జనం. ఓ దిక్కు రోజు రోజుకు పెట్రోల్ ధర పిరమవుతున్నది. ఇంటి అద్దెలు ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఉప్పు మిరపకాయ ధరలు పెరగబట్టే జీతం మాత్రం పెరగకపోయి. ఇది ఎక్కడి కథనా? ఎన్ని రోజులు ఇట్లా ఎట్టి కష్టం చేయాలి మేము? మాకు జీతాలు పెంచాలని పెద్దపల్లి కాడ ఓపెన్ కాస్ట్ కార్మికులు ధర్నాలు కూర్చున్నారు. ధరలో దిక్కు దంచుతుంటే వీళ్ళు జీతాలు ఇంచు కదులుతలేవాయే. పనికి జీతానికి సంబంధం లేకుంటున్నది, ఎట్లా బతకాలే సార్ అని సింగరేణి ఓటీ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఆందోళనకు దిగిరు. అంత ఒకతాన కూడి పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం అడ్రియాల దగ్గర ఉన్న NCC-OB కంపెనీ పనిచేసే కార్మికులు వాళ్ళ పని బహిష్కరించి ధర్నాకు దిగిండ్రు. ఓటీ కంపెనీలో పనిచేసేటోళ్లకు ఏటా 2000 రూపాయలు జీతాలు పెంచాలని ఒప్పందమే ఉన్నా ఇప్పటిదాకా అది అమలు చేయలేదే.
అసలు ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి నెల వేతనాలు పెంచాలి. ఇప్పుడు ఫిబ్రవరి పోయి 4 నెలలు అప్పటికెళ్ళి జీతాలు పెంచమంటే టైం పాస్ చేస్తున్నారు కానీ జీతాలు పెంచలేరు. మమ్మల్ని పట్టించుకుంటూనే లేరని బాధపడుతున్నారు. అసలు 2 రోజుల సార్లు ధర్నా చేస్తుంటే యాజమాన్యం పట్టించుకుంటూనే లేదు మాకోడు. యాజమాన్యం వెంటనే స్పందించి కోల్ ఇండియా కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లిస్తున్న జీతాలు బరాబరు పెంచి మా నౌకర్లను కూడా పర్మిట్ చేయాలని కార్మిక సంఘాల నేతలు కార్మికుల తరఫుకెళ్ళి బొగ్గు యాజమాన్యం డిమాండ్ చేసిర్రు. లేకపోతే సింగరేణి వ్యాప్తంగా ఈ సమస్యను పెద్దగా చేసి ఉద్యమం చేస్తామని డిమాండ్ కూడా చేసిర్రు. కాబట్టి ఎంబటే కార్మికుల జీతాలు పెంచి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు. మరి ఎట్లా చేస్తారనేది చూడాలిగా. చూసుకో బంగారం ఎంత పిరమైందో, 50,000 రూపాయల మార్కు క్రాస్ చేసింది తులం బంగారం ధర. అయిపోయి ఇది పెళ్లిళ్ళ సీజన్ ఉన్నదన్నట్టు కూడా లేదా, ఎక్కడి పెళ్లిళ్ళు అక్కడనే ఆగిపోయినాయి ఈ కరోనా జయంగా. అందుకే చెప్తుంటా బంగారం మనం కొనలేం కానీ ఉన్న బంగారానికి మాత్రం కుదబెట్టకూరి, జర కాపాడుకోరి. పసిడి పరుగులు పెడుతున్నది, దాన్ని మనం అందుకునేటట్టున్నామా చెప్పురి. 50,000 రూపాయలు క్రాస్ చేయబోతుందంటే ఏందన్నట్టు రెక్కలు కట్టుకొని ఉరుకుతుంది అనుకో రాదు గాలిమోకాన. ఈ కరోనా కాలంలో బంగారం కొనుడే బంగారం అయిపోయింది పోరి. అయిపోయి ఇదేమన్నా పెళ్లిళ్ళ సీజన్ అన్నట్టు అంటే అట కూడా కాదా. ఉన్న పెళ్లిళ్ళే దీవులకు కార్తీక మాసంలోకి పోస్ట్ పోన్ చేసుకుర్రు. మరి పుత్తడికి ఎందుకు కింద పోజో అర్థమైతే లేదేందో. ఈ కరోనా లాక్డౌన్ చేయంగా ప్రపంచ దేశాలకు పైసా పుట్టుబడి లేక గిల్ల కొట్టుకుంటున్నాయి. మార్కెట్లు ఏమో నేల చూపులు చూస్తున్నాయి. దళాల దందా దివాలు తీసింది. బంగారం మాత్రం రోజు కింద పెట్రోల్ డీజిల్ పెరిగినట్టే పెరుగుతున్నది. ముట్టుకుంటే ఖర్చేతట్టే ఉన్నది కదా. అందుకే ఇండ్లలో ఉండే ఆడవాళ్ళకి అంత పిరమైన పే మీద బంగారం ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళనే బంగారం బంగారం అని పిలుచుకోరి. అసలు బంగారం ఎట్టాగో కిందికి దిగిరాదు కాబట్టి వాళ్ళనైనా జర కరిగిపోనియ్యండ్రి. కొని ఏం సతాయించారు కానీ మార్కెట్లో బంగారం బగ్గు అంటుందిలే. ఇక అది అట్లుంటే ఎండి కూడా చేతులు ఉంటలేదు. కిలో ఎండి 47,000 రూపాయలు క్రాస్ చేసిపోతుంది. మరి దానికి ఏమనిపిస్తుందో ఏమో కానీ ఈ తీరుగా పెరుగుతున్నది. వీటిని ఆపినా ఆగేటట్లు లేవు కదా. ఊగే సపోర్ట్ చేయక 4 దినాలు రోల్డ్ గోల్డ్ అని వేసుకొని తిరుగురు, ఏం కాదు. మరి ఏం చేస్తాములా ఈ కరోనా కాలంలో అని అంటున్నారు. బంగారం మీద పాయిరం ఉండి పైసలు లేని జనాలు. కానీ ఒకటి మాత్రం యాది పెట్టుకోరి, ఈ కరోనా చేయంగా బంగారం పిరమైందని చెప్తున్నారు. కాబట్టి ఈ కరోనా పోయేదాకా దాని తెరవల్ల పోకుర్రలా. కానీ బంగారం కుదబెట్టుకున్నాడో అమ్ముకున్నాడో మాత్రం చేయకూరు. ఏమంటున్నా ఇక ఉంటా మరి. నిత్య సుమంగళి మేడం పరాయి పురుషుడు ఎట్లుంటాడో తెలియకుండా జీవితం గడుపుతున్న శ్రీ సన్నీ లియోన్ గారు కరోనా లాక్డౌన్ టైంలో ఏం చేసిరు, వాళ్ళ పెనిమిటితో ఏడికి పోయిరు, సన్నీ లియోన్ పిల్లల సంగతి ఏంది, గట్టెందుకు పోయిరో చూడురిగో. అందమే ఆత్మహత్య చేసుకునేంత అందంగా ఉండే సన్నీ లియోను ఈడగాదు ఆడగాదు అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్లో ఉంది. అగో గంత దూరం ఎందుకు పోయిండ్రు. మరి ఆడ కరోనా ఎట్లున్నదో ఫుట్బాల్ ఆడుకుంటున్నది. అటు అమెరికాలో మనకంటే ఎక్కువనే ఉన్నది కదా అనే డౌట్ అనుమానం మీకు రావచ్చు. కానీ సన్నీ లియోన్ పబ్లిక్ దూరంగా ఒక ద్వీపంలో ఆమె పెనిమిటి డానియల్ వెబర్ తోటి సంసారం చేస్తున్నది. ఎంజాయ్ చేస్తున్నది. పోరగాళ్ళు కూడా ఆమె వెంటనే ఉర్రు. మరి పోరగాళ్ళు సన్నీ లియోన్ చెప్పినట్టు ఇంటుర్రో లేకపోతే శంగో రామక్క అనుకుంటే తల్లితోటి బ్రేక్ డాన్స్ ఆడినట్టు ఆడుతుర్రో తెలియదు. కానీ మొత్తానికి అందరు ఒక తీరు బట్టలు తొడుక్కుండ్రు, ఫోటోలకు పోజులు ఇస్తుర్రు చూడురి. సన్నీ లియోన్ సాంప్రదాయం ఎట్లుంటుందో వెనకటి మనుషులు చూస్తే మటుకు గిలగిల కొట్టుకుంటారు. అయ్యో పోరి ఆమెకి ఇంతలాంటి పోరి ఉంది, బుడ పొరగాలు దొడుక్కున్నట్టు గీ బట్టలు దొడుక్కుందేంది, చినిగిపోయిన బట్టలు వేసుకుంటుందని ఎక్కిరిస్తారు. అందుకే ఎక్కువ చూపెడతలేం. కానీ సన్నీ లియోన్ గారు మాత్రం అమెరికాలో ఉన్న ద్వీపంలో హల్చల్ చేస్తున్నదట చూడురి. ఇగో ఇవి ఐతారంగోలిగే మాస్ మల్లన్న ముచ్చట్లు వాక్మేట్ ఫుట్వేర్ వాళ్ళు సమర్పించినాయి. చూస్తూనే ఉంటారు TV5.